సార్ చెప్పండి. యాక్చువల్గా ఎందుకంటే మనం ఇప్పుడు వీడియోస్ యాక్చువల్గా మనం ఇవన్నీ పెట్టడం ఎందుకు అనుకున్నాం, కానీ బట్ మనం ఎందుకంటే స్టార్ట్ చేస్తే మనకి కొంతమంది నెగిటివ్గా కొంచెం వీడియోస్ అయితే చేస్తున్నారు కాబట్టి మనం అసలు ఏంటి, మనం ఎలా చెప్తున్నాం ఏంటి, మన గోల్ ఏంటి, అసలు వీటి గురించి మనం మాట్లాడుకోవాలి, మన వాళ్ళందరికీ తెలియాలి స్టూడెంట్స్ కన్నా ఉద్దేశంతో యాక్చువల్గా ఇది ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కరి దగ్గర నుంచి పర్సనల్గా. ఇప్పుడు మనము 5,000కి మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం సార్, ఓన్లీ 5,000కి. అవునండి. మీరు అసలు ఎట్లా చూసారు? ఫస్ట్ యూట్యూబ్లో ఎక్కడ అప్రూవ్ చేయరు నన్ను మీరు? నేను మీది ఫ్రెండ్ గా రెఫర్ చేస్తున్నాను సార్. రెఫరెన్స్ మీకు అంటే వేరే ఫ్రెండ్ రెఫర్ చేశాడు? ఫస్ట్ రాజు గంగరాజు తీసుకున్నాను, జాయిన్ అయ్యాడు మీ దగ్గర. గంగరాజు గారు, ఓకే. బాగా చెప్తున్నాడంటే నేను మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. ఓకే, బాగా చెప్తున్నారంటే మీరు జాయిన్ అయ్యారు. నేను 4th డేనో 5th డేనో జాయిన్ అయ్యాను. ఓకే, 4th or 5th జాయిన్ అయ్యారు. ఓకే ఓకే. ఈ 4 days అతను విన్నాడు, బాగుంది, బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా ఏం డైరెక్ట్గా జాయిన్ అయ్యాను, మనం మీకు ఫోన్ చేసి. ఓకే ఓకే ఓకే. మీకు ఎలా అనిపించింది ట్రైనింగ్? మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము, ఇంకేం పెండింగ్ లేదు మనకు. ఆల్మోస్ట్ చిన్న ఒక 1 or 2 టాపిక్స్ తప్ప ఏమీ లేవు. అసలు మీకు ఎట్లా అనిపించింది ట్రైనింగ్ అంతా కూడా? మీకు ఎట్లా అంటే మీకు అర్థం అవడం కానీ, టీచింగ్ స్కిల్స్ కానీ, చెప్పే విధానం కానీ మీకు ఎట్లా అనిపించింది? బాగుంది సార్, బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. నాకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా మీకు ఎర్రర్ వచ్చినా కూడా బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇస్తున్నారు. ఓకే. మాకైతే చాలా బాగా నచ్చింది. మరి నేను ఈ సబ్జెక్ట్కి అయితే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎక్కడ తీసుకోలేదు. ఆల్మోస్ట్ నేను ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాను. డాక్యుమెంట్స్ అన్నీ నాకు బాగా వచ్చింది, అంటే ఎక్కడ ఎర్రర్ ఎక్కువ రాలేదు. వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయగలిగాం. ఓకే, అంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నా టీచింగ్ విధానంలో మీకేమన్నా సార్ మీరు ఇది తప్పు ఉంది, ఇలా తప్పుగా చెప్పారు, టీచింగ్ బాగాలేదని ఎక్కడ మీకు అనిపించిందా? ఏదైనా ఉంటే నేను సరి చేసుకోవాలి కదా, అందుకు అడుగుతున్నాను. లేదు సార్, ఏం లేదు. మంచిగా ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మంచిగా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం. మీ టీచింగ్ స్టైల్ బాగుంది సార్, అంటే ఫ్రెండ్లీగా మనం ఏదో మన ఫ్రెండ్ చెప్పినట్టుగా టీచింగ్ ఇస్తున్నారు. అంటే మనం బాగా అంత క్లియర్గా అర్థమవుతుంది, టఫ్గా ఏమనిపించలేదు. ఇంకోటి మనం మామూలుగా మన దగ్గర ట్రైనర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా సార్ అని చాలా మర్యాదగా పిలిచేవాడిని. ఎవరిని కూడా నేను అట్లీస్ట్ నేమ్ పెట్టి కూడా పిలవలేదు ఎవరిని. అవును సార్, అవును. మీకు గుర్తుందో లేదో? అందుకే సార్, అందుకే చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతారు అని చెప్తాను. చిన్న వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తాను మీరు. ఓకే ఓకే. సో బయట మన గురించి కొంతమంది బ్యాడ్గా చెప్తున్నారు, అవన్నీ మిగతా వాళ్ళు నమ్మాలంటారు? అసలు మీ మెసేజ్ ఏంటి, మీరు ఏం చెప్తారు అటువంటి అట్లా బ్యాడ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి? అంటే వాళ్ళు మనకు అవన్నీ ఫేక్ ఉంటాయి సార్, అంతే. ఎదుటివాడు మంచిగా ఎదుగుతున్నట్టు దాని మీద రాలేయడం తప్ప వేరే ఉండదు కదా జనాలకి. అంటే మన వీడియో వెతకడం వల్లే ఇదంతా కావాలని చేస్తారు, మన ఛానల్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు మీకు స్టూడెంట్స్ పెరిగారు, సో చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, రెఫరెన్స్ కూడా చేస్తున్నాం మేము కూడా. ఓకే, మీరు కూడా రిఫర్ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ సబ్జెక్ట్ వస్తుందని మేము కూడా చెప్తున్నాం కదా జనాలకు, మా ఫ్రెండ్స్ సర్కిల్లో. అవునవును. కామెంట్స్ రూపంలో మీ యూట్యూబ్లో కూడా కామెంట్స్ చాలా మంది మంచిగానే ఇస్తున్నారు. ఇప్పుడు మనకి అనుకూలంగానే ఉన్నాయి. నీకు మంచి జరగడం, మంచిగా ఇది అవ్వడం వల్ల అటు పక్క వాళ్ళు మనకు దాన్ని ఓరవలేకనే ఇలా చేస్తున్నారు అంతే. ఓకే, ఎదుటోడు ఓరవలేక ఇదంతా చేస్తున్నారు అంటారు. ఓకే ఓకే. మీకైతే ప్రైస్ పరంగా 5,000 పెట్టాము, బాగా తక్కువ పెట్టినట్టు. యాక్చువల్గా అసలు మనం మినిమం ఒక 20,000 15,000 ఛార్జ్ చేయొచ్చు, కానీ తక్కువ చేసాం, తక్కువకే చెప్తున్నాం. 5,000 కంటే ఇంత సబ్జెక్టు చెప్తున్నామంటే అది మీరు దాని మీ ఒపీనియన్ ఏంటి? అసలు కరెక్ట్ అంటారా కాదంటారా? మంచిగా చెప్పినట్ట కాదా 5,000కి? సార్ అమౌంట్ కాదు, కానీ ఇక్కడ మీరు తీసుకున్న అమ్మదానికన్నా ఒక 4 times ఎక్కువ వర్తబుల్ చెప్పారు. నాకు తెలిసినంత వరకు నేను ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో కూడా 5,000 కట్టాను ఆల్రెడీ. అంటే వేరే ఇలాంటి సాఫ్ట్వేర్ కోర్స్ మీద వాళ్ళ రెస్పాన్సిబుల్ కూడా సరిగా లేదు, వాళ్ళ రియాక్షన్ సరిగా ఉండదు. మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా అట్లా సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు, అందుకే నేను డ్రాప్ అయిపోయాను ఆల్రెడీ ఆల్మోస్ట్. అది నచ్చకనే ఇక ఖాళీ ఉన్న మళ్ళీ 2 రోజులు మా ఫ్రెండ్ రెఫర్ చేస్తే మీ దగ్గర చేస్తాను. కానీ అక్కడ 20,000 వాళ్ళు అడిగారు, మేము అక్కడ కూడా రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు మన చెప్పే విధానం వేరుగా ఉంది. మనకు ఆఫ్టర్ డౌట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు సరిగా మనకు రెస్పాన్సిబిలిటీ కూడా లేదు.
ఓకే ఓకే సో ఓకే ఇక్కడ మీరు 5,000కే ఇంత ఎక్కువ వర్తబుల్ సబ్జెక్ట్ మాకు చెప్పారు. అవునవును. యాక్చువల్‌గా ఎసెట్ అకౌంటింగ్ ఒక్కటే మనం అసలు నేను అంటే ఎసెట్ అకౌంటింగ్ నేను చెప్పానంటే మీరు ఓన్‌గా ఒకటి టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వమన్నా ఫస్ట్. యాక్చువల్ తర్వాత మళ్ళీ మీరు అడగకుండా నేనే చెప్దాం అని చెప్పేసి మీరు మళ్ళీ కాల్ చేశాను గుర్తుందా మీకు? అవును సార్ అన్నారు. అనిల్ గారితో చెప్పాను. అవునవును. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పను అన్నా కూడా మీరేం అనలేదు నన్ను. కానీ మీకు మిగతావి కూడా కవర్ చేద్దామండి చెప్తాను అని చెప్పాను మీకు. అవును. ఎందుకని 5,000 తీసుకున్నా దానికి మాక్సిమం ఎక్కువ వాల్యూకి మనం నాలెడ్జ్ అనేది ఇవ్వాలి మన ట్రైనర్స్‌కి అనే ఉద్దేశంతోనే ఇచ్చాం. యెస్. మీరు ఇంకోటి ఓన్‌గా మామూలుగా ట్రై చేయండి అని సజెషన్ ఇచ్చారు గానీ నేను చెప్పండి పూర్తిగా చెప్పలేదు కదా! అవును. అవును. మాకు మీరు ఓన్‌గా ట్రై చేయండి కొన్ని 2, 3 టాపిక్స్. హ్మ్. నేను కూడా చెప్తాలేండి అని చెప్పారు మళ్ళీ. అవునవునవును. ఇంకోటి మనకు రియల్ టైమ్ అయితేనే నేర్చుకోవాలని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. రియల్ టైమ్ ఇప్పుడు నేనున్నాను. నేను రియల్ టైమ్ ఎక్కడ ఎవరికీ చెప్పలేదు. మామూలుగా అందరి ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా 90% నాన్ రియల్ టైమ్ వాళ్ళ దగ్గర నేర్చుకొని సక్సెస్ అవుతున్నారు. ఇంకోటి రియల్ టైమ్‌లో చెప్పే వాళ్ళకేంటంటే అన్నిటి మీద నాలెడ్జ్ ఉండదు. ఏదైనా 1 ఆర్ 2 సినారియోస్ మీదే ఉంటది నాలెడ్జ్ అనేది. అంతే కదా సార్ కరెక్టే. ఓకేనా? వాళ్ళకి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఉంటది. కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. సో, ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను యాక్చువల్‌గా సరే నేను చేసినా చెప్పినా రియల్ టైమ్ కాదని అనుకోండి. ఓకేనా? సో, హ్మ్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకున్నా ఒకటే అనిపిస్తదా? లేకపోతే రియల్ టైమ్ వాళ్ళైతే బెటర్ అంటారా? నాన్ రియల్ టైమ్ అయినా బెటర్ అని అంటారా? మీ ఒపీనియన్ ఏంటి అసల? రియల్ టైమర్‌లో అయితే వాళ్ళకు ఎక్కువగా ఒకదాని మీదనే నాలెడ్జ్ ఉంటదని 1 ఆర్ 2 టాపిక్స్ మీద ఉంటది పట్టు బాగా. ఆ! మొత్తం మీద ఉండదు కదా! అవునవును. ఎక్కువగా ఈ బయట నుండి బాగా టీచింగ్ చెప్పే వాళ్ళకు అన్ని టాపిక్స్ మీద పట్టుంటుంది ఆళ్ళకు. సో, నాన్ మన రియల్ టైమ్ దగ్గరికెళ్తే కాకపోయినా దేని కూడా మీద అడుగుతారో పర్వాలేదంటారు. తెలియదు. 1 ఆర్ 2 టాపిక్సే కాదు కదా! ఏ టాపిక్స్ మీదైనా అడగొచ్చు ఆయన. అవును. రియల్ టైమ్ వాళ్ళకేంటంటే ఓన్లీ 1 ఆర్ 2 టాపిక్స్ మీద 3 టాపిక్స్ మీద ఉంటది. కంప్లీట్‌గా అన్నిటి మీద నాలెడ్జ్ ఉండదు. కంప్లీట్‌గా మొత్తం ఎవరు ఏ కంపెనీ వాడు ఆయనకు ఇవ్వడు కదా! వర్క్. అవునవునవును. హ్మ్. సో, సో, అసలు నాకు మామూలుగా తెలిసైతే ఇంకోటి బయట ఇట్లా టీచింగ్ చెప్పేవాళ్ళు మొత్తం పట్టుంటది దాని మీద అన్ని సబ్జెక్ట్ మీద, అన్ని ఆ! టాపిక్స్ మీద. ఆ! సో, బాగుంటుందని నా ఒపీనియన్ సార్. ఫైనల్‌గా అసలు మీరేమంటారు అసలు మన టీచింగ్ వైస్ గాని మనకేదన్నా అంటే నేనేమన్నా మీకు బ్యాడ్‌గా చెప్పడం గాని, చెడుగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గాని, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గాని, మిమ్మల్ని ఏమైనా చీట్ చేయడం గాని ఏమైనా చేశానా ఎక్కడన్నా? ఏదన్నా ప్రాజెక్ట్‌లో? లేదు సార్. లేదు. అలాంటియి ఎప్పుడు చేయలేదు. హ్మ్. మీరలాగా మాకు గూడా అనిపియలేదు ఎప్పుడు చేస్తానని. ఏం చేయలేదు ఇంతవరకు. ఓకే. మనమంతా టీచింగ్ బాగా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఎళ్ళాలి. చేస్తున్నారు సార్. మనకు కావాల్సిన సబ్జెక్ట్ సార్. మాకు కావాల్సిన సబ్జెక్టు. ఆ హ్మ్. సబ్జెక్ట్ ఇస్తున్నారు. మేము హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసిన కన్నా ఎక్కువగా వస్తుంది మాకు. క్లియర్‌గా ఓకే. ఓకే. ఇంతవరకు హ్మ్. ఎర్రర్ రాకుండా చేసినామంటే గిన అది మీరు చెప్పడం వల్లే గదా! అది మనం ఇంకోటి నాకనిపిచ్చేది మన టీమ్‌లో మార్నింగ్ బ్యాచ్‌లో చెప్తుంటే ఏ కాన్ఫిగరేషన్ చేసినా మంచి ఔట్‌పుట్ వస్తది. హ్మ్. ఎర్రర్ రాదు. ఇదేంటి ఇంత పర్ఫెక్ట్‌గా వస్తాయేంటి? ఇంత లక్కీ ఫెలోస్ అనిపిచ్చేది నాకు. తెలుసా మీకు? ఆ! ఇప్పుడు మనం కస్టమర్ పేమెంట్స్, డౌన్ పేమెంట్స్ అయి చేసాం గదా! కస్టమర్స్‌కి అవును. సంబంధించినియి. యాహ్! ఓకేనా? అవన్నీ గూడా క్యాష్ డిస్కౌంట్‌లో గూడా మనకసలు రాలేదు. క్యాష్ డిస్కౌంట్ రాలేదు. విత్‌హోల్డ్ టాక్స్‌లో గూడా ఆ ఆ! చిన్న ఎర్రర్ వచ్చినా అది గూడా క్లియర్ చేసేసాం అంటప్పుడే. అయిపోయింది ఆన్ ది స్పాట్‌లోనే. చిన్న ఎర్రర్ అది యాక్చువల్‌గా. మీరు మమ్మల్ని ఓన్‌గా చేయమన్నా గూడా మాకు అర్థమైపోయింది మీరు చెప్పే విధానంలో. నేను గూడా అది క్లియర్ చేసేసాం గదా! ఇప్పుడు మీరు అవుట్‌పుట్ మీకంటూ బాగొచ్చింది సార్. సార్? అవుట్‌పుట్ వచ్చేసింది. మేము ఓన్‌గా నేనే మీరు చెప్పిన విత్‌హోల్డ్ టాక్స్ తర్వాత దాన్ని క్లియరెన్స్ గూడా చేశాను. చేశారు. ఇంకోటి మీకు ఇప్పుడేమనిపిచ్చింది ఓన్‌గా మీరు జాబ్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? వచ్చింది సార్. జాబ్ కొట్టగలనని. కొట్టగలను ఉంది సార్. ఓకే. 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 సో, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరేమంటారు? నాన్ రియల్ టైమ్ అయినా సరే పర్లేదు. మనం జాబ్ నేర్చుకుంటే జాబ్ కొట్టగలం నమ్మకం ఉందంటారా? ఉంది సార్. ఉంది. ఓకే. ఓకే. మీరు ఓకే. అంత సబ్జెక్ట్ వర్తబుల్ ఇచ్చారు. బయట వాళ్ళు చెప్పేది 2, 3 ఒక 6 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. అది అంత ఏం చెప్తారో మనకైతే ఐడియా లేదు గానీ, మెయిన్ పాయింట్స్ మీరు వితిన్ షార్ట్ పీరియడ్‌లోనే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బాగా క్లియర్‌గా అర్థమైంది మాకు. ఒక ప్రాపర్ ఆర్డర్‌లో మనం వెళ్ళాం. ప్రాపర్ ఆర్డర్‌లో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఓకే. 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 ఇంకోటి ఇప్పుడు నా ద్వారా ఎవరైనా జాయిన్ అవుతారంటే వాళ్ళకి మీరేం సజెషన్ ఏం చెప్తారు మీకు? జాయిన్ అవ్వమని చెప్తాను సార్ నేను. ఆల్రెడీ రెఫర్ చేశాను ఇద్దరు ముగ్గురికి మీకు. రిఫర్ చేశారు మీరు. ఆ! ఓకే. 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 జాయిన్ అవ్వమనే చెప్తారు మీరు. నెక్స్ట్ మంత్ బ్యాచ్‌లో జాయిన్ అవుతారు. ఓకే. 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 హ్మ్. సబ్జెక్ట్ పరంగా మనం చెప్పింది గాని, ఎక్స్‌ప్లనేషన్ అంతా ఓకే గదా! పర్ఫెక్ట్‌గా ఏం మీకు తేడా లేదు గదా? ఏం తేడా లేదు సార్. బయట దానికన్నా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ బాగుంది సార్. ఓకే. ఓకే. ఇంకోటి నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా నేను అంతా అంటే పర్ఫెక్ట్‌గా మీకు చెప్పాను గాని, ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గాని, ఫీడ్‌బ్యాక్ ఏమన్నా ఇవ్వమని మిమ్మల్ని ఏమన్నా బలవంత పెట్టడం ఏమైనా జరిగిందా?
ఉన్నదంటే చెప్పండి ఏదైనా సరే. ఎక్కడ ఏం జరగలేదు సార్. ఇక్కడ ఎప్పుడు అడగలేదు మీరు. బలవంతం చేయలేదు కూడా. ఓకే. 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 సో బయట వచ్చేయండి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మన మీద కావాలని చేస్తున్నట్టేనంటారా? అవును సార్. వాళ్ళు కావాలని చేస్తున్నారు. మిమ్మల్ని డామినేట్ చేయడం కోసమే చేస్తున్నారు. మీరు మంచిగా ఇంప్రూవ్ అవుతున్నారని వాళ్ళ మనసులో పెట్టుకొని ఇలా బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే. అంతేనంటారు. అంతే సార్. ఓకే. 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 అంటే నేను నా ఒపీనియన్ నాన్ రియల్ టైమ్ అయినా సరే నా ఉద్దేశం ఏంటంటే సబ్జెక్ట్ అనేది మనం ఎలా చెప్పామన్నది ఇంపార్టెంట్. అది రియల్ టైమా, నాన్ రియల్ టైమ్ అనేది అవసరం లేదు. కానీ అవతలోళ్ళు ఏంటంటే వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. వాళ్ళకున్న ప్లస్ పాయింట్ చెప్తూ మనకున్న మైనస్ పాయింట్ హైలైట్ చేయాలని చూస్తున్నారు. అంతే కదా? అంతే సార్. ఎక్కడైనా అంతే సార్. మన బిజినెస్లో ఇప్పుడు ఆయన ఏదో ఒక 4 మాటలు ఎక్కువ చెప్పుకోవాలా, బిజినెస్ చేసుకోవాలి అంతే. అంతేనంటారా? అంతే సార్. ఓకే. మన సబ్జెక్ట్ పరంగా అయితే మీరు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్‌గా ఉన్నారు. రేపు రియల్ టైమ్‌లో జాబ్ కొట్టగలనన్న కాన్ఫిడెన్స్ ఉందా సార్ మీకు? వచ్చింది సార్ నాకు. వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒకటి నేనేదన్నా కొన్ని ఏదైనా సబ్జెక్ట్ కొంత కాన్ఫిగరేషన్ చెప్పలేదనుకోండి, మీరు ఓన్‌గా చేయగలరా? గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషను? 100% చేయగలను సార్. 100% చేయగలరు. డౌట్ ఏం లేదు ఇంక మీకు. డౌట్ ఏం లేదు. ఓకే. 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 సరే టోటల్‌గా అసలు ఏమంటారు? మీకు అసలు దీని గురించి అసలు ఏం ట్రైనింగ్ పరంగా అయితే మీకేం మైనస్ పాయింట్స్ ఏమి కనిపించలేదా? ఏదన్నా ఉందంటారా? 1 ఆర్ 2 పాయింట్స్ ఏమైనా? ఏం లేదు సార్. మైనస్ పాయింట్ అయితే నాకేం ఎక్కడ కనపడలేదు. మనకేంటంటే ఇక్కడ ఎర్రర్స్ కూడా రాకుండా చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకొచ్చాం. మీరు ఆన్ ది స్పాట్లో రెస్పాన్స్ కూడా అవుతారు. ఏమన్నా సార్ డౌట్ ఉంది పలానంటే గిన ఫస్ట్ ఇది క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ క్లాస్ చెప్దాంలే అంటారు. దాని సొల్యూషన్ అయితే ఇవ్వగలరు మీరు వెంటనే. ఓకే. సొల్యూషన్ కూడా ఇవ్వగలమంటారు ఎక్కడైనా సరే. ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు మాకు. ఓకే. ఓకే. మనకి మేజర్‌గానే ఒక ప్రాపర్ ఆర్డర్‌లో వచ్చాం. ఇప్పుడేంటంటే మీకు ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా మీరు ఓన్‌గా రిజల్యూషన్ చేయగలరా? ఎక్కడ మిస్ అయిందనేది? చేయగలను సార్. చేసినా కూడా చేయగలను. ఓకే. 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 ట్రైనింగ్ పరంగా అయితే మన ట్రైనింగ్ అయితే మీరు ఫైనల్‌గా చెప్పేదంటే ట్రైనింగ్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. టీచింగ్ అంతా బాగా అర్థమవుతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మీరు జాయిన్ అవ్వమని చెప్తున్నారు. అంతే కదా? నేను ఆల్రెడీ జాయిన్ అవ్వమని చెప్తున్నా సార్. ఓకే. 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 సరే మోహన్ గారు ఇది నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? చేయండి సార్. నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ మోహన్ గారు. మీరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు నా మీద రెస్పెక్ట్ తోటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు నాకు. ఎందుకంటే కొంతమంది యాంటీగా పెడుతున్నారు కాబట్టి వీడియోలు మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం పెట్టుకుందాం ఇవి. యాక్చువల్‌గా ఇంతకుముందు అసలు నాకు ఈ కాన్సెప్ట్ నా దాంట్లో లేదు. ఓన్లీ నా వీడియోస్ అన్నీ కూడా అసలు యాక్చువల్‌గా ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే రిలీజ్ చేయాలనుకున్నాను. ఇవన్నీ ఇవ్వకూడదనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జే షేర్ చేయాలి తప్ప వేరే విషయాలు షేర్ చేయడం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు బయట నేర్చుకునే వాళ్ళు కూడా చిరాకు అనిపిస్తుంది అందువల్ల. అవును సార్. అవును. కానీ తప్పట్లేదు. ఏం చేస్తాం మరి కొన్ని సిచ్యువేషన్స్‌లో మనం కొన్ని వీడియోస్ పెట్టామనుకోండి చూసేవాళ్ళకి కూడా తెలుస్తుంది కదా! అవును సార్. మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా? కంప్లీట్‌గా నాలెడ్జ్ అంతా మన వల్లే వచ్చిందా? నేను చెప్పడం వల్లే వచ్చిందా మీకు? నేనెక్కడ ఈ కోర్స్ ఎప్పుడు నేర్చుకోలేదు సార్. ఇదే ఫస్ట్ టైం నేను. ఇంత బాగా నేను చేయగలుగుతున్నానంటే అవుట్‌పుట్ ఎర్రర్స్ లేకుండా మీరు చెప్పడం వల్లే. అంతకుముందు నాకు డైనమిక్ మీద కొంచెం టచ్ ఉంది కానీ అది వేరే దాంట్లో జాయిన్ అయ్యి కొద్ది రోజులు విని వాళ్ళు సరిగా చెప్పకపోవడం వల్ల డ్రాప్ అయిపోయినా. ఓకే. 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 సరే ఎనీవే మనకైతే పర్ఫెక్ట్ ఏం ప్రాబ్లమ్ లేదంటారు మీరు. ట్రైనింగ్ పరంగా చూసినా మీకు ఏ విధంగా చూసినా. ఏం లేదు సార్. ఓకే. ఓకే. సరే మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ ఫీడ్‌బ్యాక్ మోహన్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. బాయ్ అండి. బాయ్.